ఇజ్రాయెల్ ఆపట్లేదు యుద్ధం. ఇజ్రాయెల్ అంటాం మేము కొట్టే ఉంటాం, మేము కొడతాం వీళ్ళని. లేకపోతే ఆ దేశం ఉండదు కదండి రేపు. వాళ్ళు కనుక యుద్ధం చేయకపోతే రేపు ఆ దేశం ఉండదు ప్రపంచ పటంలో. అమెరికాకి ఏంటంటే, ట్రంప్కి ఏంటంటే దీని చెయ్యి నేను గెలిచాను అని చెప్పి బయటికి రావాలి. ఏం గెలిచారు మీరు? ఏం గెలవలేదు మీరు. మీరు ఉన్నదంతా ఓడిపోయారు. మీరు ఏం ఆయుధాలు లేని ఇరాన్ని మళ్ళీ మళ్ళీ మీరు కొడతా అంటున్నారు. మళ్ళీ మీరు అంటున్నారు వాళ్ళ దగ్గర ఏం లేదంటున్నారు. మళ్ళీ వాళ్ళు మీ మీద మిసైల్ కొడుతున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర మిసైల్స్? మీరు ఇన్ని రోజుల నుంచి మీరు మీద శాటిలైట్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని అంటారు. ఇంటెలిజెన్స్ ఉంది, ఎక్కడుంది మీ దగ్గర? మీరు ఏం చేస్తున్నారు? అమెరికాలో ఉన్న ప్రజలు అదే అడుగుతున్నారు. ఫస్ట్ మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? మీకు ఎండ్ ఆబ్జెక్టివ్ లేదు, దీనికి ఎండ్ గేమ్ అనేది ఒకటి లేదు. మీ దగ్గర బయటపడడానికి మీకు ఆపర్చునిటీ లేదు. ఏం చేస్తారని చెప్పండి. ఇదే చెప్తున్నారు. ఇరాన్ ఉన్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇది ప్రాబ్లం. సో అక్కడ ఇరాన్లో ఉన్న ప్రజలు ఇరానియన్ గవర్నమెంట్ దగ్గర ప్రెజర్ చెప్పాలి, పెట్టలేకపోతారు. ఎందుకంటే మనకు తెలిసింది అక్కడ అన్ని సెన్సర్షిప్. యుఎస్లో ఉన్న ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకు వెళ్ళారు యుద్ధానికి? సరే వెళ్ళారు, కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇంత నష్టాలు జరిగినాయి, ఇంతమంది చనిపోయారు, 14 మంది చనిపోయారు, 250 మంది గాయాలయ్యాయి, 25 బిలియన్ అసెట్స్ పోయింది. దాని తర్వాత నిన్న ఒక రీపర్ డ్రోన్ పోయింది నేను చెప్పినట్టు. దీని తర్వాత మీరు ఏం చేస్తారు నెక్స్ట్? ఇది ప్రశ్న అన్నమాట. ఇప్పుడు వాజవన్ గారు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళ అలైస్ భయపడుతున్నారు. ఖత్తర్, కువైత్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్, వీళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు రేపు ట్రంప్ బాంబ్ చేస్తే వీళ్ళ మీద బాంబులు వచ్చి పడతాయి. దీంట్లో ముందు కూడా చూశాను. నిన్న ఇన్ఫ్యాక్ట్ ఖత్తర్ అనౌన్స్ చేశారు వాళ్ళ ఆ రోజు ఏం చేస్తారు, బాంబ్ వేసిన గ్యాస్ ఫెసిలిటీలో 3 యూనిట్స్ మొదలుపెట్టినంట ప్రొడక్షన్. వెరీ గుడ్. కానీ ఎక్కడ పంపిస్తారు? ప్రొడక్షన్ మొదలైంది కానీ ఎక్కడ పంపిస్తారు మీరు? వేఅవుట్ లేదు కదా. వేఅవుట్ లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ చేయడానికి ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం. మీ అమెరికన్ ఇంత పెద్ద సో కాల్డ్ అమెరికన్ నేవీ, సచ్ అ బిగ్ నేవీ అంటారు, దాన్ని తీసుకొచ్చి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో పెట్టండి. షిప్ వచ్చే షిప్పులకి ఒక ఇది ఉంటుంది, అరే అమెరికా మమ్మల్ని మనం చూసుకుంటారు మమ్మల్ని అని చెప్పేసి. ఇరాన్కి ఒక భయం ఉంటుంది, అరే అమెరికన్ షిప్స్ అక్కడ ఉంది, మేము బాంబ్ చేస్తే మళ్ళీ మా మీద వేస్తాడు మళ్ళీ. ఇది చేయలేకపోతున్నా, నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో కూర్చున్నావు ఎంతో దూరం. ఇరాన్ తెలుసు వాడు రాడు, ఇక్కడ వెళ్తూ వెనక్కి వచ్చిందా సార్ గెరాల్డ్ ఫోర్డ్? అది అక్కడ ఉంది, వెళ్ళిపోయింది. గెరాల్డ్ ఫోర్డ్ హస్ గాన్ బ్యాక్ టు యుఎస్. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఉంది అండ్ నిమిత్స్ వచ్చింది. అది ద పాయింట్ ఇస్ నాట్ దాట్. పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ మీరు వాడుకోవాలి. అది ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళు ఇవాళ దాకా వాసుదేవన్ గారు, ఇజ్రాయెల్ ఒక ప్లేన్ పోయిందని ఎక్కడైనా అనౌన్స్మెంట్ వచ్చిందా? ఇన్ని బాంబింగ్ క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు కాదు, ఫస్ట్ లాస్ట్ జూలైలో చేశారు. ఇప్పుడు కూడా ఫస్ట్ బాంబింగ్లో ఖమేనీ చంపినప్పుడు 200 ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చారు అంత దూరం నుంచి. అది వాళ్ళ దగ్గర నుంచి మనం మెచ్చుకోవాలి. వాళ్ళు అమెరికా లాగా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి రావడం లేదు, లేకుంటే డిగో గార్సియా నుంచి రావట్లేదు. ఎంతో దూరం నుంచి వస్తున్నారు, ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నారు. వచ్చి బాంబ్ చేసి వెళ్ళిపోతున్నారు, ఒక్క ఎయిర్క్రాఫ్ట్ పోవట్లేదు. ఇది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అమెరికా. ఇజ్రాయెల్కి చాలా క్లియర్ ఉంది వాళ్ళ ఆబ్జెక్టివ్. ఈ యుద్ధం ఆగాలంటే, మనకి ఇక్కడ ఉన్న పెట్రోల్, గ్యాసు, మిగతా ధరలు తగ్గాలంటే ఒకటే ఆప్షన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయండి. దట్ అమెరికా కెన్ డూ ఇట్. డ్రైప్ చేయొచ్చు కావాలంటే వాళ్ళు, కానీ భయపడుతున్నారు. ఎందుకు? అది ఎందుకని మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకు భయపడుతున్నారు. ఏం లేదు, వీళ్ళ బేస్ల మీద కొడతారు. మేము చెప్పాను చూడండి, మన కువైట్లో ప్రెషర్, మీరు అన్నట్టు ఎలిస్ నుంచి ప్రెషర్ ఉంది అమెరికా మీద. ఎందుకంటే వాళ్ళు బేస్ మీద కొడతా అంటారు, కానీ అది ఇంకెక్కడ పడితే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద పడ్డది ఫస్ట్ ఓపెనింగ్ అయినప్పుడు. సివిలియన్ ఏరియాస్లో జుమరియా మీద కొట్టారు, పామ్ జుమరియా మీద. మీరు అమెరికన్ బేసెస్ మీద కొట్టండి, ఎవడు వద్దంటలేదు. కానీ మీరు అమెరికన్ బేసెస్ మీద ఎప్పుడు వెళ్ళి పడదు, ఒక్కొక్కసారి అక్కడిక్కడ పోతుంది. అది అక్కడున్న ప్రజలు భయపడుతున్నారు. వాళ్ళ ఫీల్డ్లో పడ్డది అనుకోండి, వాళ్ళ గ్యాస్ ఫీల్డ్లో, అది ఇరాన్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాసుదేవన్ గారు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమెరికా వాళ్ళ అసెట్స్ని మొత్తం డిప్లాయ్ చేయట్లేదు, వాళ్ళు యూజ్ చేయట్లేదు. మీరు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి సీలో పెట్టినప్పుడు అది కాన్స్టెంట్గా ఏదైనా యాక్టివిటీ ఉండాలి. దానికి అక్కడున్న సేలర్స్కి యాక్టివిటీ ఉండాలి, టేక్ ఆఫ్ ఉండాలి, ల్యాండింగ్ ఉండాలి ఎయిర్క్రాఫ్ట్. ఓకే, మిసైల్స్ టెస్టింగ్ ఉండాలి. ఇది ఏం జరగట్లేదు. వాళ్ళు ఒట్టి కూర్చొని క్యారమ్ బోర్డులు ఆడుకుంటుంటారేమో అక్కడ, అదే ఉండొచ్చు బహుశా. బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. అది కాదు వాళ్ళ పని. దే హ్యావ్ టు బి యాక్టివ్ ఆల్వేస్. మీరు ఎక్స్పెడిషనరీ ఫోర్స్ని తీసుకొచ్చారు యూఎస్ నుంచి, లైక్ దే ఆర్ లైక్ ఎ కమాండో ఫోర్స్. ఏం చేశారు వాళ్ళని తీసుకొచ్చి? ఏం చేయలేదు. వాళ్ళు మళ్ళీ పంపించేశారు. కార్గిల్ అని తీసుకుంటే
అరే దమ్ముంటే కార్గిల్ని టేక్ ఓవర్ చేయండి, ఎందుకు భయపడుతున్నారు? ఏం చేస్తారు ఇరాన్ మిమ్మల్ని మ్యాక్సిమం? మళ్ళీ అంటారు లేదు సౌదీ అరేబియా అన్నారు, ఖత్తర్ అన్నారు, యూఏఈ వచ్చి అన్నారు ఇప్పుడు బాంబింగ్ చేయదని. నేను ఆ రోజు చెప్పాను, సౌదీ అరేబియా ఎందుకు చెప్పారంటే హజ్ నడుస్తుంది, దానికోసం వాళ్ళు భయపడుతున్నారు. నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, హజ్ అయిపోతుంది, ఇప్పుడు ఈద్ అయిపోయింది, దీని తర్వాత అమెరికా ఏం కావాలంటే చేసుకోవచ్చు అని సౌదీ అరేబియా చెప్పారంట. సో టాక్స్ ఏం అప్పుడు ఎందుకు ఆపారు? టాక్స్ నడుస్తుంది మా నడిమిట్లో అని చెప్పారు, మేము చేపిస్తున్నాం టాక్స్ అన్నారు. ఏం చేశారు? టాక్స్ ఏం లేకుండా ఇది ఉండే, హజ్ ఉండే. అది వాళ్ళకి భయం ఏంటంటే హజ్ టైంలో బాంబులు వచ్చి పడ్డది, ఫ్లైట్లు ఆగిపోతే, ఎయిర్ స్పేస్ క్లోజ్ అయితే మొత్తం పబ్లిక్ అంతా అక్కడ ఉండిపోతారు సౌదీ అరేబియాలో. అది వాళ్ళ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ పాకిస్తాన్ లాంటి దేశం వచ్చిన వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్గా మాయమైపోతారు. అక్కడ సౌదీ అరేబియాలో ఎక్కడ వెళ్ళి దాచుకుంటారు వీళ్ళు, వీసాలు ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది వీళ్ళది. ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో సౌదీ అరేబియాకి చాలా క్లియర్, వీళ్ళందరిని పంపించిన తర్వాత మేమేమని చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా ఇస్ ఓన్లీ కంట్రీ పాసిబ్లీ ఆఫ్టర్ యూఏఈ చాలా క్లియర్గా చెప్పారు అమెరికాకి, మీరు ఈ గేమ్లో దిగారు, ఓకే ఈ గేమ్ మీరే ఎండ్ చేయాలి, మీరే ఎండ్ చేయాలి, మీరు హాఫ్ వే పెట్టి వెళ్ళకండి, మమ్మల్ని రేపు అడుగు ఎప్పుడు కావాలంటే కొడతాడు ఇరాన్, వాడికి తెలిసిపోయింది వాడు పవర్ ఏంటనేది, మిమ్మల్ని ఆపర్చునిటీ ఇవ్వకండి వానికి అని చెప్తున్నారు చాలా క్లియర్గా. ఇది ఏమైపోయిందంటే ప్రతిరోజు వాదేవన్ గారు నాలాంటి వాళ్ళు కూడా, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది ఒకసారి, సడన్గా చూస్తే కొత్త ఏదో వస్తుంది, మళ్ళీ స్టోరీ డెవలప్ చేయాల్సి వస్తుంది, హాఫ్ అన్ అవర్ చూస్తే తర్వాత ఇంకోటి, ఈయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమై. మీరు ఒక ప్రెసిడెంట్ అండి, యూఆర్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అ కంట్రీ, నాట్ ఏదో చిన్నపిల్లోడు గేమ్ ఏఐ గేమ్ ఆడట్లేదు. నేనేదో నా వెనక 30 ఎయిర్క్రాఫ్ట్ ఇట్లా వస్తున్నాయి, నేను నిలబడి ఉన్నాను, ఐఎమ్ ద కమాండర్ ఇన్ చీఫ్. వాట్ ఐ ట్రైంగ్ టు డూ? బెంజమిన్ నెటన్యాహుని నేర్చుకోండి, చెప్పాల్సింది చేస్తారు, ఎక్కువ మాట్లాడరు, చేసి చూపిస్తారు. ఈయనేమో నేను వస్తున్నాను, కొడుతున్నాను, రాబోతున్నాను, వచ్చేసాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అంటాడు, ఏం చేయడు లాస్ట్, మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు. ఇది కన్సిస్టెంట్గా వచ్చి ఇప్పుడు ఏమైపోయిందంటే పులి వచ్చిన కేసు అయిపోయింది. ఇప్పుడు అసలు అమెరికాలో ఉన్న ప్రజలకి వాళ్ళ ప్రెసిడెంట్తో విసుకొచ్చేసింది. ఈయన అసలు ఏ యూజ్లెస్ ఫెలో అయిపోయాడు, టోటలీ ఒక ఏం చెప్తారు మైండ్ పనిచేయట్లేదా అంది, ఒకసారి ఇదంటాడు, ఒకసారి అదంటాడు, ఈయనతో కాదు. అదే టైంలో జేడీ వ్యాన్స్ కనిపించట్లేదు, ఆయన అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఓన్లీ ఈయన మాట్లాడుతున్నారు, మార్కో రూబియో మాట్లాడుతున్నారు, లేకుంటే ఎవరు లేరు. మార్కో రూబియో ప్రెసిడెంట్, జేడీ వ్యాన్స్ కి ప్రెసిడెంట్ కి మధ్య ఏమైనా గ్యాప్ ఉంది, డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. జేడీ వ్యాన్స్ వాజ్ అగేన్స్ట్ దిస్ వార్ చాలా క్లియర్గా, ఆయన మొదటి నుంచి చెప్తున్నాను, ఈ యుద్ధం అక్కర్లేదు, అది ఇజ్రాయెల్ చూసుకుంటారు, అది వాళ్ళ యుద్ధం, వాళ్ళు మీరు లేకున్నా కానీ మీరు ఉన్నా కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అది, ఓకే వాళ్ళకి బతకాలి, వాళ్ళకి అంతే, అది వాళ్ళది ఉంది, మనం ఎందుకు వెళ్ళాలి దాంట్లో అని అన్నారు. కానీ ఈయనకి మెడల్ తీసుకోవాలి కదా, నేనే యుద్ధాలు చేశాను, నేనే ఆపాను, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయనకి అక్కడ కోట్లు కొడుతున్నారు, ఒకటి తర్వాత ఒకటి పేరు పెట్టాడు, వాళ్ళు కెనడీ సెంటర్ మీద తీసేమన్నాడు జడ్జి, ఆ జడ్జిని విపరీతంగా తిట్టాడు, ఏమేమో చెప్తున్నాడు జడ్జి గురించి, ఈవెన్ వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళ మీద, రిపబ్లికన్ పార్టీ వాళ్ళ మీద, ఎవరో వ్యతిరేకిస్తున్నారు యుద్ధాన్ని వాళ్ళ మీద, ఒక మెంటల్ ఏం చెప్తారు బ్యాలెన్స్ పోయినట్లుంది ఈయనకి. బహుశా ఏం చేస్తాడో తెలియట్లేదు, ఎందుకంటే మనం బైడెన్ గురించి ఈయన చాలా చెప్పాడు, బైడెన్ది అసలు మెంటల్ ఫ్యాకల్టీస్ పనిచేయట్లేదు, మీది కూడా అదే సంగతి. ఇప్పుడు 80 years హీల్ బీ, ఇప్పుడు 2 వారాల్లో 80th బర్త్డే, ఆలోచించండి. ఇప్పుడు మన ఒక మెడికల్ చెకప్ జరిగింది, దాని రిపోర్ట్ వచ్చింది, అంత బాగుంది, ప్రెసిడెంట్ ట్రంప్ హార్ట్ 14 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతుందంట, అంటే 64 years యంగ్ ఉన్న హార్ట్ ఉందంట ఇప్పుడు, 80 years ఉన్నా కానీ. ఎప్పుడు ఎవడు బిలీవ్ చేస్తాడు ఇట్లాంటి కథలని? మన ఒక సర్జన్ జనరల్ వచ్చారు, అమెరికన్ సర్జన్ జనరల్, రిటైర్డ్, అంటే వాళ్ళ చీఫ్ మెడికల్ అనమాట అమెరికన్ గవర్నమెంట్ది, ఆయన అట్లాంటి టెస్టే లేదు, ఎవడు చేసింది ఇట్లాంటి టెస్ట్ అంటున్నాడు ఆయన. ఈయన కోసం ఈయన జిందాబాద్ చెప్పడానికి ఇప్పుడు దాకా ఇట్లాంటి ఒక ప్రెసిడెంట్ మేము చూడలేదు. టోటల్ నేను చేశాను ఐ మై సెల్ఫ్, ఒక నార్సిసిస్ట్ అయిపోయాడు. అమెరికన్ ఈజ్ లిటరలీ ఈజ్ ఇంగ్లీష్ అంటారు లాఫింగ్ స్టాక్ చేసేసారు. అండ్ సొల్యూషన్ ఏంటి సార్ అంటే ఏమన్నా మీకు నియర్ ఫ్యూచర్లో కనిపిస్తుందా? ఏమన్నా ఏం లేదండి, జరగదు. ఎందుకంటే ఇరాన్ లాంగ్ గేమ్లో ఉన్నారు, వాళ్ళంటే ఇది ఇంకా 3 నెలలు పొడిగించండి, ప్రిపేర్డ్ ఫర్ దట్. 6 months. మేము 8 సంవత్సరాలు పోరాడాం సద్దాం హుస్సేన్తో, ఇది ఇంకా 3 నెలలే. ఇప్పుడు ఈ సఫర్డ్ 1,00,000 మంది చనిపోయారు మా దాంట్లో, ఇప్పుడు అంతమంది కూడా చనిపోలేదు ఇక్కడ. వీ విల్ ఫైట్, వీ విల్ స్టే, మాకు ఏం పోదు. వాడు చిప్పులు తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాడు, వాడు తిండి పెట్టాలి, ఆయిల్ పంపించాలి, ప్రాక్టీస్ చేయాలి,
మాది ఇక్కడే ఉంది. సరే మాకు ప్రాబ్లం ఉంది, ఎకనామిక్ ప్రాబ్లం ఉంది, మేము ఆయిల్ అమ్మలేకపోతున్నాం, ఇన్ఫ్లేషన్ చాలా ఉంది, బట్ వీఆర్ ప్రిపేర్ టు సఫర్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది కదా సార్ ఇరాన్. బట్ దే ఆర్ ప్రిపేర్ టు సఫర్. ఎలా సార్ ఫుడ్ గ్రైన్స్ ఉన్నాయా? వాళ్ళు అటువైపు నుంచి తెచ్చుకుంటారు, ల్యాండ్ రూట్ నుంచి, పాకిస్తాన్ నుంచి తెప్పించుకుంటారు ల్యాండ్ రూట్ నుంచి, అంతా వాళ్ళు చేస్తారు. అదే చెప్పాను కదా, 8 సంవత్సరాలు మీరు అప్పుడు ఒక శాంక్షన్స్ లేకుండే. అది ఇంకో ప్రాబ్లం, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు. డీల్ చేస్తే మాకు ఇంత డబ్బులు కావాలంటాడు. ప్రెసిడెంట్ ట్రంప్కి భయం ఏంటంటే అది ఒబామా ఇచ్చినాకన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, అయిపోయింది కథ. ఒబామా దిగొస్తాడు మళ్ళీ, అరే నన్ను చేసావు అప్పుడు, ఇప్పుడు నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఆల్రెడీ అక్కడ ఉన్న పార్టీలు అడుగుతున్నారు, ఇరాన్కి మీరు డబ్బులు ఎట్లా ఇస్తారు, ఇరాన్ ఏం చేశారు మీకు డబ్బులు ఇవ్వడానికి? మీరే అన్నారు కదా ఒబామా డబ్బులు ఇచ్చాడు, ఒబామా 1.4 బిలియన్ ఇచ్చాడు, సరెండర్డ్, ఒబామా సరెండర్ టు ఇరాన్ అన్నాడు. ఇప్పుడు మీరు సరెండర్ కాకపోతే మీరు ఏం చేస్తున్నారు? యూఆర్ సరెండరింగ్. మీరు యుద్ధాన్ని ఎట్లానే నేను బయటికి రావాలని ట్రై చేస్తున్నారు అన్నమాట. అది జరుగుతుంది. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇది ఒక అన్ఎండింగ్ స్టోరీ. అంటే అమెరికాకి శత్రువులు ఎక్కడో లేరు, వైట్ హౌస్లోనే ఉన్నారు ట్రంప్ రూపంలో. ఇది చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతున్న దృశ్యం. బహుశా ఇంతకు మించిన మంచి స్టోరీ ఉండదేమో, ఇంతకు మించిన స్క్రీన్ ప్లే కూడా దొరకదేమో హాలీవుడ్ డైరెక్టర్స్కి. ట్రంప్ లాంటి క్యారెక్టర్ ఏ రోజు ఏ క్షణంలో ఏ రకంగా వ్యవహరిస్తాడనేది. ఓ పక్క ఈరోజు మేము యుద్ధం చేయబోతే రేపు ఉండం, మా దేశం ఉండదని మెత్తినోరు కొట్టుకుంటున్న ఇజ్రాయెల్ని కన్విన్స్ అయిపోయింది, వెనక్కి తగ్గుతున్నారని చెప్పేసి ఈయన ప్రకటన చేసేస్తాడు. నెతన్యాహు మీద ఉన్న ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. మరోపక్క ఇరాన్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇలాంటి వైచిత్రి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఈ వైచిత్ర్యం కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఇది ఇప్పట్లో దీనికి సంబంధించి ఒక సమస్య పరిష్కారం అవుతుందనే ఒక నమ్మకం అయితే ఏం కలగట్ల. 3 నెలలు అయింది, 8 ఏళ్ళు వాళ్ళు ఇరాక్ తోటి యుద్ధం చేశారు. సో వాళ్ళకి 3 నెలల్లో లేకపోతే ఇంకో 6 నెలల్లో పెద్ద సమస్య కాదు వాళ్ళకి. ఎవరికి? ఇరాన్కి. దానికి ప్రిపేర్డ్గా ఉన్నారు వాళ్ళు. బట్ ట్రంప్ ప్రిపేర్డ్గా ఉన్నాడా? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్గా ఉందా? అండ్ ఖర్చు పెట్టాలనుకుంటే ఆ మేరకు వాళ్ళ దగ్గర సాధన సంపత్తి ఉందా? కాంగ్రెస్ అంగీకరిస్తుందా? ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్స్ అండ్ $1 ట్రిలియన్ నష్టాలు. వీటికి సమాధానం చెప్పగలిగినోడు, దీనికి యుద్ధానికి ఒక ముగింపు చెప్పగలిగినోడు, చేయగలిగినోడు ట్రంప్ ఒక్కడే. మరి ఆ దిశగా ఆయన ఆలోచన చేయడానికి, సవ్యంగా ఆయన ఉండటానికి 2 వారాల్లో 80 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో, అంటే ట్రంప్కి ఇది తెలియదు అనుకోండి, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారతదేశంలో సహస్ర చంద్ర దర్శనం అంటారు 80 ఏళ్ళు పూర్తయితే. కనీసం అప్పుడైనా ఆయన మెదడులో నరాలన్నీ యాక్టివేట్ అయ్యి చిన్న మెదడు సరిగ్గా పనిచేసి ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాడని ఆశిద్దాం.